హాయ్ హలో అండి. ఈరోజు మా ఇంట్లో మల్లన్న బోనాలు. సో ఈ వీడియోలో మీకు మల్లన్న బోనాలు ఎలా చేస్తారు, దాని విశిష్టత ఏంటి, ఎలా అరేంజ్ చేస్తారు, దేవుడికి ఎట్లా సమర్పిస్తారు బోనం అనే విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఈరోజు మా చిన్న ఆడపడుచు నాకు నేర్పిస్తున్నారు బోనాలను ఎలా చేసుకోవాలి అని. ఎప్పుడైతే మా అత్తయ్య చేస్తారో సో ఈసారి నేను నేర్చుకుందామని మా ఆడపడుచు దగ్గర నేర్చుకుంటున్నాను. చూడండి, అక్క ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ బోనం వండుకున్న తర్వాత పసుపు బియ్యం పిండి కలిపి పూతగంధం తయారు చేసుకోవాలి. దాన్ని పూతగంధం అంటారంట. సో ఈ పూతగంధం అంటే బియ్యం పిండి పసుపు నూనె కలిపి అయితే చేశారు. ఇక్కడ దీన్ని ఎందుకు అక్కట్లా పువ్వుతో ఎందుకు రుద్దుతున్నావు? అంటే వేడి ఉంది కదా, కాలుతుందని. ఓకే, చూడండి, ఒక టిప్ ఏంటంటే బోనం కాలుతుంది కాబట్టి మనము చేయి కాలకుండా ఉండడానికి అయితే ఇట్లా పువ్వుని అయితే పూతగంధంలో డిప్ చేసి బోనాన్ని అయితే ఇట్లా తయారు చేసుకోవాలి. ఇట్లా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో అయితే పసుపు అన్నం ఉంది, ఇంకో గిన్నెలో అయితే బెల్లం అన్నం, అంటే దాన్ని పరమాన్నం అని కూడా అంటారు. ఇప్పుడు అంటే ఎలా అంటే ఏమన్నా స్పెసిఫిక్గా ఉంటాయి అక్క గీతలు ఇట్లా పెట్టాలని? సో ఇట్లా పసుపు పూతగంధం అయితే రుద్దిన తర్వాత తెల్ల పిండితో అయితే ఇట్లా గీతలు అయితే వేసుకోవాలి. రెండు తెల్ల గీతల మధ్యలో అయితే పసుపుతో అయితే గీతలు అయితే వేస్తున్నారు. ఇది మా ఇంటి పద్ధతి. సో మీరైతే మీ ఇంట్లో మీ ఏం పద్ధతి ఉందో అవైతే పాటించండి. మా ఇంట్లో మాది ముత్తారము, ఇక్కడైతే ఇలా చేసుకుంటామండి. ఈ బోనాల గిన్నెలు అయితే మాకు తరతరాల నుంచి ఇవే వస్తున్నాయండి. ఇవి తెల్ల గిన్నెలో అయితే ఇలా వండుతారు. మేము కొమరవెల్లి ఐనవులకి వెళ్ళినప్పుడు కూడా ఇదే గిన్నెల్లో అయితే మేము బోనం చేసుకుంటాము. సో ఈ గిన్నెలు అయితే ఎప్పుడు దేవుడి రూమ్లోనే ఉంటాయి. చూడండి, దీని కింద ఇట్లా నల్లగా ఎందుకు ఉందనంటే కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు ఇదివరకు మా నాయనమ్మ. ఇప్పుడు మీ గ్యాస్లో వచ్చి మనం గ్యాస్లలో వండుకుంటున్నాం. కానీ సో ఇవి మా నాయనమ్మ వాళ్ళ అమ్మ కూడా వీటిలోనే వండుకున్నారంట. ఇవి మాకు తరతరాల నుంచి వస్తున్న బోనాల గిన్నెలు. సో మేమైతే చేంజ్ చేయట్లేదు, వీటిలోనే వండుకుంటున్నాము. సో ఇది పెద్ద గిన్నె, దీంట్లో అయితే మేము బెల్లం అన్నం అయితే వండాము. ఈ చిన్న గిన్నెలో అయితే పసుపు అన్నము. బోనం అంటే ఏదో అనుకుంటారు కదా, మీకు అందులో ఏముంటుందో కూడా చెప్తున్నాను. మల్లన్న బోనాలలో ఇట్లా రెండు బోనాలు ఉంటాయి. ఒక దాంట్లో అయితే బెల్లం అన్నము, ఇంకో దాంట్లో అయితే పసుపు అన్నము. సో రెండు బోనాలను అయితే ఇలా అయితే పూజించుకోవాలి. తెల్లపిండి ఉన్న పసుపుతో అయితే ఇలా చేసుకోవాలండి. సో గిన్నె అయితే ఫుల్గా కాలుతుంది. సో ఇట్లా బోనాలను అయితే పసుపు అన్నము బెల్లపు అన్నం వండిన రెండు గిన్నెలకి ఇట్లా పూజించుకున్న తర్వాత దాని మీద కూడా ఇంకా రెండు గిన్నెలు అయితే పెట్టాలి. ఈ గిన్నెల్లో ఏం చేస్తామంటే చిక్కుడుకాయ, గుమ్మడికాయ, ఇంకేంటాక చిక్కుడుకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, వంకాయ, చింతకాయ. ఓకే, అన్ని కూరగాయలు, చింతకాయ వేసి ఉడికించుకోవాలి. ఓకే, సో ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి అయితే ఉడికించుకోవాలంట. దాన్ని ఈ పైన గిన్నెల్లో అయితే పెట్టాలి. సో దీన్ని కూడా మనం ఈ గిన్నెలను అయితే ఎలా పూజించుకున్నామో దీన్ని కూడా అలానే పూజించుకోవాలి. సో సేమ్ ఆ గిన్నెలను అయితే ఎలా చేసుకున్నామో ఈ పైన పెట్టే గిన్నెని కూడా మంచిగా పూతగంధం పెట్టి పూజించిన తర్వాత తెల్ల గీతలు పసుపు గీతలతో ఇలా అయితే పూజించుకోవాలి. సో ఒక దాంట్లో అయితే ఇలా పసుపు అన్నం అండి, ఇంకో దాంట్లో పరమాన్నం. సో వీటికి మీరు ఇట్లా మూతలు క్లోజ్ చేసిన తర్వాత మీదికి వెళ్ళి మళ్ళీ ఇంకో గిన్నె కూరగాయలతో అయితే కూర వండి అయితే పెడతారు. దీంట్లో అయితే మా అత్తమ్మ కూర వండింది అయితే ఇందులో పైన పెట్టింది.
ఇప్పుడు దాని మీద నుంచి అయితే దీపం పెడుతున్నారు. సో ఒక గిన్నె మీద ఇట్లా పైన పెట్టుకున్నాం కదా కర్రీ వేసి, ఇంకొక బోనం మీద కూడా ఇంకొక గిన్నెనైతే ఇట్లా పూజించుకోవాలి. సేమ్ వాటిని ఎలా పూజించుకున్నామో వీటిలో కూడా. సో దాంట్లో కర్రీ వేసాం కదా, దీంట్లో అయితే ఏమేయాలక్క? చారు. ఓకే, పచ్చి పులుసు అంటారు కదా అండి, అదే పచ్చి పులుసు వేసుకోవచ్చు అంట. ఇంకొకటి బెల్లం శాకం కూడా వేసుకోవచ్చు అంట. బెల్లం శాకం కూడా వేసుకోవచ్చు, పచ్చి పులుసు అయినా బెల్లం శాకం అయినా దీంట్లో అయితే వేసి ఇలా ఇంకో బోనం మీద అయితే పెట్టాలి. సో బోనాలను అయితే పెట్టడానికి అయితే కింద అయితే నేను ముగ్గు వేయడానికి పసుపుతో అయితే పసుపు నీళ్ళని వేసి అయితే అలుకుతున్నాను చూడండి. ఇలా అయితే ముగ్గు వేసుకోవాలి బోనాలు పెట్టే ప్లేస్లో. అక్కడ ఇంకేమైనా వేయాలా? చాలా సరిపోతుంది. సైడ్ మన ముగ్గు వేయాలా? అటు సైడ్ వేయలేదు అదేనా? అలికి అయితే ముగ్గు అయితే ఇలా పెట్టుకోవాలి. సో ఇట్లా పూజించుకున్న తర్వాత అయితే ఇలా బంతి పూల దండ అయితే బోనానికి అయితే కట్టాలండి. బోనం మొత్తం కట్టిన తర్వాత ఇక్కడ పెట్టాలక్క. మా ఇంట్లో అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సంక్రాంతి హడావిడి మల్లన్న బోనాలతోటి ఆదివారం నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇలా అయితే పూల దండ అయితే కట్టుకోవాలి, బంతి పూలే పెట్టాలి అంట. మొత్తము పూజించిన తర్వాత కింద బోనంకి పైన బోనంకి రెండింటికి పూలతో అయితే ఇలా అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత పైన దీపం పెట్టడానికి అయితే దీపపు కుందిని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని ఇలా బోనం చేసుకున్న రోజైతే ఇంట్లో కొన్ని దేవతలకు కూడా మనమైతే పూజ చేసుకోవాలి. అందులో ఒకటి అయితే ఎల్లమ్మ. ఎల్లమ్మకి కూడా ఇలా పూతగంధం వేసి అయితే అలంకరించుకోవాలి. అక్క ఎలా చేస్తున్నావు చెప్పు? పసుపుతో ఇలా పెట్టి తర్వాత బొట్టు పెట్టుకోవాలి. ఓకే, సో మనం బోనాలకైతే ఎలా అయితే పూతగంధం పెట్టామో ఎల్లమ్మ దేవతకు కూడా అలానే పూతగంధం అయితే రుద్దాలి. సో పూతగంధం పెట్టిన తర్వాత అక్క ఏం చేయాలి చెప్పు? బొట్టు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే బొట్లు పెట్టుకోవాలి. బొట్లు మన కుంకుమ బొట్టుతో పాటు తెల్ల పిండిని కూడా 2 కుంకుమ బొట్లు మధ్యలో పెట్టి అయితే ఎల్లమ్మ దేవతను అయితే మనం ఈరోజు ఆరాధించుకోవాలి. మల్లన్న బోనాలు చేసే రోజు అయితే మల్లన్న బోనాలు చేసుకున్న రోజు ఇంట్లో ఎదురు గుంజకి కూడా ఇట్లా అలంకరించుకోవాలి. చూడండి, ఫస్ట్ ప్రీవియస్గా పెట్టింది అయితే రిమూవ్ చేసి మళ్ళీ పూతగంధం పెడుతున్నారు. చూడండి, ఇట్లా అయితే ఎదురు గుంజకైతే అలంకరించుకోవాలి. చూడండి మల్లన్న బోనాలు చేసుకున్న రోజు మా ఆడపడుచు అయితే గుమ్మాన్ని అలంకరిస్తుంది. అక్క, గుమ్మాన్ని ఏమంటారు? ఇడుపులు అంటారు. సో వెనకట గుమ్మాన్ని అయితే ఇడుపులు అంటారట. సో ఇలాంటి వర్డ్స్ అయితే మనకి అనరు. చూడండి మా ఆడపడుచు దీన్ని ఇడుపులు అంటే గుమ్మం కాదంట చెప్తుంది, వినండి. వాటిని మాత్రమే ఇడుపులు అంటారు. సో దీన్ని మాత్రం గుమ్మం అనే అంటారు. సో దీన్ని కడప అంటాం కదా మనము. సో ఇడుపులు అంటే ఏంటంటే కడపకి సైడ్కు ఉన్న దాన్ని ఇడుపులు అంటారా? ఇడుపులు అంటారు. ఇట్లా ఇడుపుని కూడా మనం అలంకరించుకోవాలంట. సో ఇది ఎప్పుడు మా ఆడపడుచులు చేస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా. చూడండి, ఇట్లా గుమ్మానికి ముందు సైడ్కున్న వాటిని ఇడుపులు అంటారంట. ఇలా అయితే అలంకరిస్తున్నాము. మా పెద్ద ఆడపడుచు ఫుల్ యాక్టివ్గా ఉంటుందండి, మస్తు పని చేస్తుంది.
పెద్ద ఆడపచ్చు పూతగంధం పెట్టింది, సెకండ్ ఆడపచ్చు కుంకుమ బొట్లో పెడుతుంది చూడండి. సో ఇలా ఉత్తరం దర్వాజకి తూర్పు దర్వాజకి రెండింటికి ఇలా 2 దర్వాజలకి అంటే ఇడుపులకి ఇలా పూతగంధము పసుపు కుంకుమ పెట్టి అయితే అలంకరించుకోవాలి. ఇది మన బోనాలు చేసిన రోజే కాదు, మేము మాకు దివాళీకి అయితే కేదారేశ్వర వ్రతం ఉంటుంది, ఆ వ్రతం రోజు కూడా ఇలానే చేస్తాం సేమ్. పప్పుల్లా ఇలా 2 ప్లేసెస్లో పెట్టుకోవాలి. చూడండి, ఇవి మా చెట్లకు పూసిన పువ్వులు, ఎంత హాయిగా ఉందో చూడ్డానికి. మల్లె పువ్వులు, చామంతులు. చూడండి, ఇక్కడ చిక్కుడుకాయ చెట్టు కూడా ఉంది. సో ఇట్లా పూతగంధం అయితే 3 దర్వాజలకైతే పెట్టుకోవాలి. ఇంటికి ఉత్తర ద్వారం, తూర్పు ద్వారం, మా పూజ గది, ఇది మా పూజ గది గుమ్మంకి దగ్గరికి కూడా ఇలానే పూతగంధం అయితే పెట్టుకోవాలి. ఇడుపులకి మెయిన్గా. రోజు కూరాడు కూడా పూజించుకోవాలి. సో ఇంట్లో ఉన్న అన్ని దేవతలను అయితే స్మరించుకోవాలి ఈరోజు. కూరాడిని ఎట్లా పూజిస్తారక్క చెప్పవా? సున్నం రాసి ఓకే, కుండకి సున్నం రాసి బొట్లు పెట్టాలి. మొత్తం కుండ మొత్తం అప్లై పూయాలా? ఓకే. సో ప్రీవియస్గా పెట్టింది దాని మీద నుంచి మళ్ళీ మనం అయితే వేసుకోవాలి. అయితే మర్చిపోయిన దీన్ని ఇలా అయితే కూరాడిని అయితే పూజించుకోవాలి. మొత్తం సున్నంతో అయితే ఫస్ట్ కుండ మీద అప్లై చేసిన తర్వాత దాని మీద నుంచి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. అక్క, ఈ కూరాడు లోపల ఏముంటాయి కుండలో? డబ్బులు, పోక, ఖర్జూర పండు. ఓకే. కూరాడైతే ఇలా పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత మనం రెగ్యులర్గా మన పూజా మందిరంలో ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడైతే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇలా అయితే మేము మా పూజా మందిరంలో అయితే మేమైతే ఇక్కడ పెట్టుకుంటాము. సో ఇక్కడైతే ఇలా అలంకరించుకొని అయితే పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి కన్నులో ఎంత నిండుగా కనిపించాలి. సో అలా అలంకరించుకోవాలి. చూడండి, గుగ్గులం మైషాచి అయితే దేవుని దగ్గర వేయడానికి బొగ్గులు కావాలండి, ఎర్రగా ఉన్న బొగ్గులనే. సో బొగ్గులను ఎర్రగా చేసుకోవడానికి అయితే నేనైతే ఈ గరిటెని తీసుకొని గరిట పైన మన మెటల్ ఉండాలండి, ఇది గరిట. సో దానిపైన బొగ్గులు వేసి బొగ్గులను అయితే నేనైతే వేడి చేస్తున్నాను స్టవ్ మీద. కొబ్బరి చిప్పలు లేని వాళ్ళు అయితే సారీ ఫర్ ద థింగ్, అండ్ కొబ్బరి లేని వాళ్ళు కొబ్బరి చిప్ప అయితే వేసుకొని, అంటే కొబ్బరి తీసేసినాక కింద చిప్ప షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ని కొంచెం పీసెస్గా చేసి అయితే ఇలా వేడి చేసుకొని దాని మీద నుంచి గుగ్గులం మైషాచి అయితే వేసుకోవచ్చు అంట. ఇప్పుడే మా ఆడపచ్చి చెప్తున్నారు. సో ఇక్కడ నేనైతే మా ఇంట్లో బొగ్గులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి బొగ్గులను అయితే హీట్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా ఎర్రగా అవ్వాలండి. ఇట్లా ఎర్రగా అవ్వడానికి అయితే మనం అయితే ఇంకొక ప్లేట్ తోటి అయితే ఊదాలండి, అంటే ఐ మీన్ షేక్ చేయాలి ఇట్లా. సో ఇట్లా షేక్ చేస్తే పెట్టిన తర్వాత అత్తమ్మ వీటిని ఏమంటారు, పళ్ళు కదా, నైవేద్యంగా అయితే లోపల నుంచి మన బోనంలో అయితే ఏమైతే వండి పెట్టామో వాటిని అయితే మనం ఇక్కడ ఆరగించాలి మల్లన్న దేవుడికి. వీటిని పళ్ళు అంటారంట. ఈ ఆకుల పేర్లు ఏంటి అత్తమ్మ? మోదుకాకులు. వాటి మీద ఏమి వేయాలి చెప్తాను. మనం వండిన బెల్లపన్నం, పసుపన్నం, పెరుగు అయితే పెట్టి దేవుడికి ఆరగించాలి. మనం వండిన కూర అయితే పెట్టాలి ఇట్లా.
కొట్టుకుని ఇష్టం కొట్టాలి. అదే నువ్వు అన్నీ ఆ పక్క పెట్టి బెల్లం పాకం కలిపే బెల్లం పాకమా? ఇలా బెల్లం వేస్తారా మన కింద కూడా కావాలి. పళ్ళు పెట్టిన తర్వాత ఇట్లా దేవుడికి అయితే బెల్లం శాఖం అయితే ఆరగించాలి. తర్వాత ఇక్కడ మా అత్తయ్య దేవుడిని మొక్కుతున్నారు, కొబ్బరికాయ కొడతారు.